Good morning, everyone. This is Maheshwar Rao from BH Studies. మన ఈరోజు 10th క్లాస్ స్టేట్ బోర్డ్ 10th క్లాస్ 10th స్టాండర్డ్ లో చాప్టర్ 1 రియల్ నంబర్స్ నుంచి ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. అయితే ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. అసలు రూట్ 2 ని ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయడం టుడే ఈరోజు మనం నేర్చుకుందాం. అలాగే ఇంతవరకు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ముందుగా దీనికంటే ముందుగా కొన్ని వీడియోస్ ఆల్రెడీ చాప్టర్ 1లోంచి కంప్లీట్ చేయడం జరిగింది. అవి కూడా ఆ క్లాసెస్ కూడా ముందుగా వినండి, చూడండి. ఫస్ట్ అవి చూసిన తర్వాత చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే చిల్డ్రన్? ఓకే, అయితే దానికంటే ముందుగా మీకు మనం ఈ రోజు నుంచి కూడా కొన్ని పజిల్స్ ముందుగా నేను ఈరోజు మీకు ఒక పజిల్ అడుగుతాను. ఒక క్వశ్చన్, ఒక పజిల్ లాంటి క్వశ్చన్ ఒకటి నేను అడుగుతాను. అంటే మెదడు ఒక మేత అనేటువంటిది. ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్కి మీరు రేపు ఆన్సర్ చెప్పాలి. అంటే ఈరోజు మీరు ఎవరికైతే తెలుస్తుందో మీరు ట్రై చేసిన తర్వాత ఆ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టాలి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టినప్పుడు అందులో ఎవరైతే మనకి కరెక్ట్ ఆన్సర్ పెడతారో వాళ్ళ యొక్క నేమ్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ నెక్స్ట్ డే క్లాస్లో. ఓకే, మరి మీరు ఈ షో యువర్ టాలెంట్, మీ యొక్క టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా మనం కొన్ని క్లాసెస్లో ఇట్లాగా కొన్ని పజిల్స్ లాంటి కొన్ని మెథడ్ మ్యాథ్ అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఇలా ప్రతిరోజు ఒక క్వశ్చన్ నేను అడుగుతూ ఉంటాను. అది నెక్స్ట్ డే నేను అది తెలియకపోతే ఎట్లా అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈలోపు మీరు ఎవరైతే ముందుగా గెస్ చేసి ఆన్సర్స్ చెప్తారో వాళ్ళ యొక్క నేమ్స్ని ఆ నెక్స్ట్ డే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్, వెరీ గుడ్. మీ యొక్క టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఆల్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్వశ్చన్. ఈరోజు మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ కాబట్టి మిస్ అయిపోతారు, లేదంటే మీరు క్లాసెస్ మిస్ అవుతూ ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది ఎప్పుడు మీరు ఏ క్లాస్ను కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, రైట్. అయితే ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే చూడండి, క్వశ్చన్ ఇక్కడ రాసుకున్నాను నేను జస్ట్ మామూలుగా. ఇప్పుడు మనం ఇది విజయవాడ నుంచి విజయవాడ టు హైదరాబాద్, విజయవాడ నుంచి హైదరాబాద్లో ఒక ఫ్రూట్ సెల్లర్, పండ్లు అమ్మేటువంటి ఒక వ్యాపారస్తుడు ఏంటంటే ఫ్రూట్ సెల్లర్ విజయవాడ టు హైదరాబాద్ అంటే విజయవాడలో స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో ఫ్రూట్స్ అమ్ముతున్నాడు అనమాట. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇక్కడ అమ్ముతూ ఉన్నాడు అనమాట. ప్రతిరోజు అదే పని చేస్తున్నాడు. అదే ప్రతిరోజు కాదు, వీక్లీ వన్స్ అట్లా. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంటే ఇతని దగ్గర 2 బాస్కెట్స్ ఉన్నాయి. ఎన్ని బాస్కెట్స్? 2 బాస్కెట్స్. 2 బాస్కెట్స్ తో మ్యాంగోస్, 2 బాస్కెట్స్ తో మ్యాంగోస్ విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముతూ ఉంటున్నాడు అనమాట ఒక అతను ఫ్రూట్ సెల్లర్. ఓకేనా? అయితే 2 బాస్కెట్ లో మ్యాంగోస్ ఉన్నాయి. ఆ 2 బాస్కెట్ లో మ్యాంగోస్ లోని ఒక్కొక్క బాస్కెట్ లో 50 మ్యాంగోస్ పడతాయి. 50 ఒక బాస్కెట్ లో ఎన్ని మ్యాంగోస్ పడతాయి? 50. అంటే మ్యాక్సిమం ఇంకా 50 పళ్ళు మాత్రమే పడతాయి. 50 మ్యాంగోస్ మాత్రమే. 51 అయినా సరే పడిపోతాయి అనమాట. ఆ విధంగా. సో మ్యాక్సిమం దాని కెపాసిటీ 50 మ్యాంగోస్. అలాగా ఈ ఒక బాస్కెట్ లో 50 మ్యాంగోస్, రెండో బాస్కెట్ లో 50 మ్యాంగోస్. అలా మ్యాంగోస్ ని తీసుకెళ్లి తను ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముతున్నాడు. అయితే ఇందులో మధ్యలో ఒక కండిషన్ ఉంది. అది ఏంటంటే ఇక్కడి నుంచి తను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో
50 స్టేషన్స్ ఉన్నాయి. చిన్న చిన్న స్టేషన్లు అవ్వచ్చు, ఏవైనా సరే 50 స్టేషన్లు స్టాప్స్ ఉన్నాయి అనమాట. ఇది 1, 2, 3 అట్లాగా టోటల్గా ఎన్నో ఉన్నాయంటే లాస్ట్ 50 స్టేషన్స్. ఇది 50th స్టేషన్. ఇది లాస్ట్. హైదరాబాద్ లో ఉంటే 50th స్టేషన్ అంటే 50 స్టేషన్లు ఉన్నాయి మధ్యలో. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఏంటంటే ప్రతి స్టేషన్లో కూడా ఇతని దగ్గర ఆ ఫ్రూట్ సెల్లర్ దగ్గర ఎన్ని బాస్కెట్లు అయితే ఉంటాయో, ఓకేనా, ఎన్ని బాస్కెట్లు అయితే ఉన్నాయో ప్రతి బాస్కెట్కి ఒక మ్యాంగో ఇవ్వాలి. ఎవరికి? ఆ స్టేషన్ మాస్టర్కి. ఓకేనా? డూ యూ అండర్స్టాండ్? ఎవ్రీ స్టేషన్ దట్ ఫ్రూట్ సెల్లర్ మస్ట్ గివ్ 1 ఫ్రూట్ పర్ బాస్కెట్. ఒక బాస్కెట్కి ఒక మ్యాంగో చొప్పున ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ప్రతి స్టాప్లో కూడా ఆయన ఇవ్వాలి. ఓకేనా? స్టేషన్ మాస్టర్కి ఇవ్వాలి. అది కండిషన్. అంటే ఇతను విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లేటువంటి ఫ్రూట్స్ని ఇతని దగ్గర 2 బాస్కెట్లు ఉంటే ఆ 2 బాస్కెట్లు ఒక బాస్కెట్లో మ్యాక్సిమం 50 పళ్ళు మాత్రమే పడతాయి, అంతకంటే ఎక్కువ పడవు. అయితే ఈ 50 ఫ్రూట్స్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ప్రతి స్టేషన్లో కూడా స్టేషన్ మాస్టర్కి అతని దగ్గర ఎన్ని బాస్కెట్లు అయితే ఉంటాయో ప్రతి బాస్కెట్కి ఒక ఫ్రూట్ చప్పున ఇవ్వాలి. ఓకేనా? డూ యూ అండర్స్టాండ్? అది. అయితే ఇలా తీసుకొని వెళ్ళేటప్పుడు లాస్ట్కి అలాగే 50 స్టేషన్లు ఉన్నాయి. ఎన్ని స్టేషన్లు? టోటల్గా 50 స్టేషన్స్ ఉన్నాయి, 50 స్టేషన్లు. అయితే లాస్ట్కి ఫైనల్గా అతని దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి? హౌ మెనీ ఫ్రూట్స్ విల్ బి దేర్? హౌ మెనీ ఫ్రూట్స్ ఆఫ్టర్ 50th స్టేషన్? 50 స్టేషన్ల తర్వాత ఇంకా అతని దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి? దట్ ఈస్ ద క్వశ్చన్. డూ యూ అండర్స్టాండ్? The fruit seller is having 2 baskets. Okay, each basket maximum capacity is 50 fruits. From Vijayawada to Hyderabad, 50 stations are there. For every station, for each basket, one fruit should give to the station master for every basket. So then, after 50th stations, how many fruits are there in that fruit seller? That is the question. Okay, you tell that answer on tomorrow. If you know that answer, you tell in the comment box. Okay, if it is right answer, then we will announce the names, and also after that I will give my WhatsApp number also. In that WhatsApp number, if you send your photo, that photo also I will show. Okay, that's it. Okay, can you start our class? This is today's your question. You try yourself. Okay, right. మరి క్వశ్చన్ మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ప్రూవ్ దట్ √2 is a irrational number. ఇప్పుడు √2 irrational number అని ప్రూవ్ చేయాలి. ఓకే, irrational. How to prove this one? √2 is a irrational number. మనం √2 అనేది irrational number అని ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తాం చూడండి. Let us assume that మనకు తెలియదు కాబట్టి let us assume to the contrary let us assume to the contrary √2 is rational. అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ √2 అనేటువంటిది ఒక రేషనల్ నెంబర్ అనేటువంటి తీసుకుందాం. ఏంటది? √2 is a rational number అని మనం తీసుకుందాం. ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సిందంటే ఇర్రాషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి, కానీ మనం రేషనల్ నెంబర్ అని తీసుకుందాం. ఓకేనా? ఫైనల్ గా మనం రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం అనుకోండి, ఓకే. లేదంటే రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయలేకపోయాం అనుకోండి, అది ఇర్రాషనల్ నెంబర్ అని అర్థం. ఓకేనా? రైట్. మనం assume to the contrary √2 is a rational number. మరి √2 is a rational number అవ్వాలంటే ఏంటి? ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్. ఒకవేళ ఇది రేషనల్ అవ్వాలంటే మన కండిషన్ అంటే ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్ నెంబర్, ఇట్ ఈజ్ రేషనల్, దెన్
A and B are two integers. A and B are two integers. A and B లు మనం అప్పుడు A and B టూ ఇంటీజర్స్ తీసుకున్నాం. అయితే A and B టూ ఇంటీజర్స్ అండ్ A and B are co-prime. A and B are two co-prime numbers. ఆ టూ నెంబర్స్ ఏంటివి? co-prime numbers అవ్వాలి. And B is not equal to 0. ఇది కండిషన్. అంటే √2 ఈజ్ రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, అది ఒక రేషనల్ నెంబర్ అయితే అప్పుడు రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్ లో ఉంటుంది కదా. p/q ఫామ్ లో A and B అని తీసుకోవచ్చు. ఆ A and B అనేటువంటి టూ ఇంటీజర్స్ తీసుకుందాం రేషనల్ నెంబర్. అయితే ఆ A and B అనేటువంటి ఎట్లా ఉండాలి అంటే A and B ఆర్ కో-ప్రైమ్ నంబర్స్ అవ్వాలి. కో-ప్రైమ్ నంబర్స్ మీన్స్ వాట్ ఇస్ ది మీనింగ్? దేర్ HCF ఈజ్ 1 అయి ఉండాలి. దేర్ HCF ఈజ్ 1 అనేటువంటిది అయి ఉండాలి. ఓకేనా? అలాగే B నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అయితే ఇప్పుడు మనకి A and B రేషనల్ నెంబర్ కాబట్టి A/B ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తాను? √2 తీసుకున్నాను. A/B ఈజ్ రేషనల్ నెంబర్ కదా. A/B ఏంది? రేషనల్ నెంబర్. సో ఏ రేషనల్ నెంబర్ A/B ఈజ్ ఈక్వల్ టు √2. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాను. A ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ B √2B. ఓకేనా? నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది? A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2B హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2B స్క్వేర్. ఇక్కడ చూడండి మీనింగ్. A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2B స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి అంటే A స్క్వేర్ వాల్యూ 2 ఇంటూ సంథింగ్ అని అర్థం. 2 ఇంటూ సంథింగ్ అంటే ఇప్పుడు A స్క్వేర్ అనేటువంటి నెంబరు మల్టిపుల్ ఆఫ్ 2 కదా. డూ యూ అండర్స్టాండ్? ఇప్పుడు ఈ నెంబర్ అనేటువంటి ఎందుకు 2 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 7 ఉంది. 5 7 ఎంత? 35 కదా. అంటే ఈ నెంబరు కంపల్సరిగా 5 మల్టిపుల్ అయి ఉండాలి. ఏంటి? 5 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ రిజల్ట్. వాట్ ఈస్ దట్ రిజల్ట్? అది 35 అవ్వచ్చు. అంటే మీనింగ్ ఏంటి? కంపల్సరిగా ఈ 35 అనేటువంటిది మల్టిపుల్ ఆఫ్ 5 అన్నమాట. మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5 యొక్క మల్టిపుల్ ఇది. ఏంటిది? 35 అయితే కంపల్సరీగా మల్టిపుల్ ఆఫ్ 5 అంటే దీని మీనింగ్ ఏంటి? A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2B స్క్వేర్. A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2B స్క్వేర్ అంటే A స్క్వేర్ మల్టిపుల్ ఆఫ్ 2 అన్నమాట. మల్టిపుల్ ఆఫ్ 2 అంటే దీని మీనింగ్ ఏంటి? A స్క్వేర్ కంపల్సరీ A స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే A స్క్వేర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2 అంటే మీనింగ్ ఏంటి? A స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే ఇక్కడ ఏంటిది? A స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2. A స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అయితే మనం థియరంలో ఇంతకుముందు ఒక థియరం ప్రూవ్ చేస్తాం. అంతకుముందు బిఫోర్ థియరం నెంబర్ ఆ స్టేట్మెంట్ 1 అని ఉంటుంది మనకి. ఆ థియరంలో A స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అయితే A ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. Are you okay? See, A is also divisible by 2. Here, now A is also divisible by 2. అంటే A స్క్వేర్ 2 టేబుల్ తో డివిజిబుల్ అయినప్పుడు A కూడా 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. అలాగే మనం ఇప్పుడు లెట్ A ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకుందాం? A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2B స్క్వేర్ కదా. మరి A స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అన్నప్పుడు A ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2 కదా. అంటే A కూడా 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? A ఈజ్ కంపల్సరీ ఇట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 2. yes or no? So A is equal to we can take 2C. Therefore here since C is an integer. C is an integer. C అనేటువంటిది ఒక ఇంటీజర్. C అనేటువంటిది ఏంటి?
ఒక ఇంటిజర్. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, దీన్ని ఈ సిని a is equal to c స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అగైన్ స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇదేమవుతుంది, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. ఓకేనా? ఆల్రెడీ మనకి ఇక్కడ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2b స్క్వేర్. అంటే a స్క్వేర్ ప్లేస్ లో నేను 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. ఈ 2 1 జారు 2 టైమ్స్ క్యాన్సిల్. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 2c స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్, ఈ b స్క్వేర్ కూడా మల్టిపుల్ ఆఫ్ 2 మల్టిపుల్ ఆఫ్ 2. ఓకేనా? అండర్స్టాండ్? ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్. అంటే b స్క్వేర్ కంపల్సరీ 2 ఇంటూ దిస్ ఈజ్ ద 2 into multiple of 2 is the b square. First of all, multiple of 2 is the b square. What is that meaning? అంటే b square is divisible by 2. b square ఏమవుతుంది, b square is divisible by 2. b square is divisible by 2. Therefore, b is also divisible by 2. దీని ఇక్కడ b స్క్వేర్ అనేది 2 టేబుల్ తో డివిజిబుల్ అయినట్టు b కూడా 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? b స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2. దేర్ఫోర్ b ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి ఒకసారి. a అనేటువంటి డివిజిబుల్ బై 2 అయింది, b కూడా డివిజిబుల్ బై 2. అంటే a అండ్ b రెండు కూడా దేంతో డివిజిబుల్ అవుతున్నాయి, 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ a అండ్ b బోత్ ఆర్ డివిజిబుల్ బై 2. అంటే వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ హియర్, a కి b కి కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఇక్కడ 2 ఉందండి. అంటే a అండ్ b బోత్ a అండ్ b ఆర్ డివిజిబుల్ బై 2. ఆర్ యు అండర్స్టాండ్? a అండ్ b ఆర్ బోత్ ఆర్ డివిజిబుల్ బై 2. a అండ్ b రెండు కూడా 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి. ఓకేనా? కాబట్టి మరి 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి అంటే మరి అది రేషనల్ నెంబరేనా? మరి రేషనల్ నెంబర్ అంటే ఎలా ఉండాలి, 2 నెంబర్స్ కూడా a అండ్ b ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. మనం తీసుకుంది ఏంటి, a అండ్ b కోప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్నాం. అంటే ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు అని తీసుకున్నాం. కానీ మనకి ఫైనల్ గా వచ్చిందంటే a అండ్ b అనేటువంటిది కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది. కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 2 వచ్చింది. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చిందంటే ఏంటిది, మనం తీసుకుంది a బై b అనేటువంటిది తీసుకుంటే, a బై b అనేటువంటి రేషనల్ నెంబర్ కోప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే మనకి ఇక్కడ a bలు కోప్రైమ్ నెంబర్స్ రాలే, మల్టిపుల్ ఆఫ్ 2 వచ్చాయి. సో దేర్ఫోర్ అంటే దీని మీనింగ్ ఏంటి, a బై b అనేటువంటిది రేషనల్ నెంబర్ తీసుకుంటే a బై b అనేటువంటిది అది రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాకపోతే ఎవరు అతను, దట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. Okay, so here b is also divisible by 2, a is also divisible by 2. Therefore, so what is that here, both a and b are 2 has common factor. Therefore both a and b has common factor 2. Both a and b are what is that common factor 2. So what is that meaning here, both a and b are actually two co-prime numbers a and b, but we got here 2 has a common factor. Therefore it is not a rational number. What is that meaning? That means what is the meaning here, our assumption is wrong. What we took, మనం ఏదైతే తీసుకున్నామో అది మనం రేషనల్ నెంబర్ అని తీసుకుంటే, ఫైనల్ ఏ అండ్ బీలు కోప్రైమ్ నెంబర్స్ అని తీసుకుంటే ఫైనల్ గా మన రిజల్ట్ ఏంటి, కోప్రైమ్ అనే రావాలి. కానీ మనకి ఏమొచ్చింది, 2 అనేటువంటి కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే మనం ఏదైతే తీసుకున్నామో దానిని మనం ప్రూవ్ చేయలేకపోయాం. అంటే ఏంటి, మనము తీసుకునేటువంటి ఆ యొక్క అజంప్షన్ అనేటువంటిది రాంగ్. ఓకేనా? అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. Therefore, finally we conclude that root 2 is a irrational number. Okay, please make a note.
See, that is only right. Written already is written here. See, both A and B has common factor. A and B has a common factor. A and B both are having common factor too. That's why you see. But this contradiction that fact that A and B are co-prime. What we took here, మనం ఏం తీసుకున్నాము, A and B are co-prime numbers అని తీసుకున్నాం. Co-prime numbers అంటే no common factor other than 1. బట్ మనకు వచ్చినటువంటిది ఏంటి రిజల్ట్ ఫైనల్ గా we have see the contradiction has arisen because of our assumption that root 2 is rational. అయితే ఇప్పుడు మనం contradiction as because of our assumption root 2 is rational. మనం తీసుకున్న root 2 is rational అని తీసుకుంటే రూట్ 2 రేషనల్ అంటే మన అక్కడ రెండు కోప్రైమ్ నెంబర్స్ అని తీసుకుంటే మనకి కోప్రైమ్ నెంబర్స్ రాలేదు. ఏమొచ్చే 2 ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. కాబట్టి మనము తీసుకునేటువంటి ఆ యొక్క అజంప్షన్ అనేటువంటిది రాంగ్. కాబట్టి అది ఫైనల్ గా మనకి ఏమొచ్చింది, కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది. దేర్ఫోర్ ఫైనల్లీ వి కన్క్లూడ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మనం రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయలేకపోయాం కాబట్టి అప్పుడు అది ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే చిల్డ్రన్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, and don't forget subscribe our channel. Thank you. Bye.